దయగల ప్రభువా, గుండెలయందు రైళ్లు పరిగెత్తుచున్నవి, కానీ నేను ఎక్కవలసిన రైలు మాత్రం వచ్చుటలేదు. సత్యం గల సత్యనారాయణ స్వామి, ఎలాగైనా అమ్మాయి మనసు మార్చి స్వామి. ఇందాక ట్రైన్ అరగంట లేట్ గా రావాలని కోరుకోగానే వెంటనే స్పందించావు. మళ్ళీ స్పందించి ట్రైన్ ఇంకో గంట లేట్ చేసామి. ఏమిటి బిడ్డ, మరి ఒక గంట లేటా? యు మీన్ 60 minutes? నో, ఇంపాసిబుల్. ఇందాక ప్రభువు నీ మాట విని ఉన్నాడు, ఇప్పుడు నీ మాట వినడు, నా మాట ఏ విను. దయగల తండ్రి స్తోత్రము. ఇప్పుడు కూడా ప్రభు మీ మాట వినడు, ఎందుకంటే నా దగ్గర ప్రభు బిడ్డ ఉన్నాడు. నా యందు ప్రభువే ఉన్నాడు. హే జీసస్, నేను మీ అభిమానిని, ఈ చంటుడు మీ అభిమానే. దయచేసి ట్రైన్ ఇంకో గంట లేట్ చేయ ప్రభు, కరుణామయ. ప్రభువా, ఈతని మాటలు వినకుము, నీ కొరకే జీవించుచుంటుని నా మాట వినుము. ట్రైను లేటు చేయకుము దేవా. దయచేసి వినండి, విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్ళవలసిన సింహాద్రి ఎక్స్ప్రెస్ 1 గంట ఆలస్యముగా వచ్చును. ప్రభుకి భక్తుల కన్నా అభిమానులు అంటేనే ఇష్టం. పదరా బాలేసు. టోటల్ గా గంటన్నర ఆలస్యమా? 1.5 hours. గుంటూరు యందు జరుగు ఘోరమును చూచుట నా వల్ల కాదు ప్రభువా. ప్రభు కుమారా, చెప్పుకో కుమారా. ఇందాక ట్రైను అరగంట లేట్ అయినచో డ్రైవరు వేగమును పెంచినచో కవరగునని చెప్పి ఉన్నారు. గంట లేట్ అయినచో ఎచటను రెడ్ సిగ్నల్ పడనిచో కవరగునని చెప్పి ఉన్నారు. మరి ఇప్పుడు గంటన్నర లేట్ అయినది. ఏమి జరిగినచో నేను కరెక్ట్ టైమునకు గుంటూరు చేరగలను? అట్లు చూచుచుంటునేమి ప్రభు కుమారా? మరి చూడకపోతే ఏం చేయమంటారు? అసలు నీ ప్రాబ్లం ఏంటయ్యా? అది చెప్పలేనిది, చెప్పుకోకూడనిది. గంటన్నర లేట్ అయినచో డ్రైవరు కవర్ చేయగలడా లేడా? చేస్తాడు, ట్రైన్ కి బ్రేకులు ఫెయిల్ అయితే. ఓ, అట్లు బ్రేకులు ఫెయిల్ అయినచో ట్రైన్ ఎచ్చటను ఆగదా? అవును, ఆగదు. అప్పుడేమి ఎగును? డైరెక్ట్ గా ప్రభువు దగ్గరికి పోయేదు. ఓ, అట్లయినచో దేవుని ప్రార్థించుతున్నాను. దయగల తండ్రి, ట్రైన్ కు బ్రేకులు ఫెయిల్ చేయమని నిన్ను స్తుతించుతున్నాను. ఇలా స్తుతించాడేంట్రా బాబు? ఇంకా గంట వెయిట్ చేయాలా? ఆవేశంలో వాడికి జరిగిందంతా చెప్పేశాను. ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో. ముందు స్టేషన్ నుంచి జంప్ అయిపోవాలి. ఏమైనా రైలు అవి ఇప్పుడు ఎవరైనా నేసెచ్చే. అమ్మ నా కొడుకు కొంప ముంచిలా ఉన్నాడు. ఏంట్రా గోచి లాగేది? నువ్వు లాగితే నా తల తీస్తాడు. తల తీస్తే చూస్తా నాన్న. ఏంట్రా చూసేది? తల తీయడం అంటే కాప్ చేయించుకోవడం అనుకున్నావా? మెడ కోసేస్తారా ఎదవా? నువ్వేం బాధపడకు, ఈ రోజు నిన్ను అదృష్టం వరిస్తుంది. ఎవరు నువ్వు? కత్తుల రత్తయ్యని. పోలీసు వాళ్ళేమో నేను 20 మర్డర్లు చేశానంటారు, బయట వాళ్ళంతా 100 మర్డర్లు చేశానంటారు. మీలాంటి హంతకుడిని నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నాను. గ్లాడ్ టు మీట్ యు. ఐ యామ్ వైదేహి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? నిన్ను మర్డర్ చేసి నీ దగ్గర అన్ని ఎత్తుకెళ్ళాలనుకుంటున్నాను. ఒక్క నిమిషం. ఏ భయపడ్డావా? నా అదృష్టం కొద్దీ మీరు నాకు తగిలేరు. నన్ను చంపండి 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 చంపండి. ఆగండి ఆగండి ఆగండి. ఏ మళ్ళీ భయపడ్డావా? నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను, అస్సలు భయం లేదు. ఇది డబ్బండి, ఇవి నగలండి, ఇదేమో కనకదుర్గమ్మ ముడుపండి. ఇప్పుడు నన్ను చంపేసి మీరు ఎలాగో పారిపోతారు కదా, అదేదో విజయవాడ వెళ్ళండి. ఈ ముడుపు అమ్మవారికి చెల్లించి మీ పాపం పోగొట్టుకోండి. మీకు డబ్బు దక్కుతుంది, నా మొక్కు తీరుతుంది.
ఇప్పుడు నన్ను చంపేయండి. రెడీ 1 2 3. ఆ కన్నీళ్ళేంటి? ఎందుకు ఫీల్ అవుతున్నారు? అవ్వా అవ్వా అవ్వా, నిన్ను భయపెట్టడానికి వచ్చి ఈడంత ఫీల్ అవుతాడేంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు చావు భయం ఏంటో పరిచయం చేయడానికి ఈడితో ఇలా చేయించా. నువ్వు చావడానికి ఇంత ఫిక్స్ అయిపోయావా నాకు ఇప్పుడే తెలిసింది మహాతల్లి. నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చేసినా నా మనసు మార్చడం నీ వల్ల కాదు, ఓకే? ఈయన ఒకసారి పట్టుకో, నేను ట్రై చేస్తా. Hey, hey, here comes our hero. He's the one gonna get his love. We day, hero, we day. Come on, Front okay. మరి ప్రొఫైలో? Hey, hey, here comes our hero. He's Low the one angle. gonna get his love. We day, hero, we day. Back. Come on, yo, gonna rock. Come on, yo, then do it. Come on, Super. Come on. ఏంటండి సింహాద్రి ఇంత లేట్? తెలీదండి. ఓ, మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? బెజవాడ అండి. ఓ, బెజవాడ. సిగరెట్ ఏమన్నా తాగుతారా? సారీ, అలవాట్లేదండి. వెదర్ చల్లగా భలే ఉందండి. ఆహా. ఓ పెగ్గెత్తారేటి? తీసుకోండి. సారీ, ఇది కూడా అలవాట్లేదండి. కత్తి లాంటి కుర్రుడు, ఇంకా టెస్ట్ ఎక్కర్లేదు. మ్యాటర్కి వచ్చి ఓకే సార్, ఆ, ఒక్కసారి అమ్మాయి చూడండి ఎలా ఉందో. అది కూడా అలవాట్లేదండి. అమ్మని, నాకిప్పుడు మ్యాటర్ అర్థమైంది. పడిపోయాడు. మీరిద్దరు అమ్మాయిల బ్రోకర్లు అనమాట. బిడ్డ తల్లితో ఇలాంటి పనులు చేయించడానికి మీకు సిగ్గులేదు అసలు? ఛీ, ఛీ. అవ్వా అవ్వా. చూడండి, ఏంటి బ్రదరు, నిజంగానే మన ఫేసులు బ్రోకర్ లాగా కనబడుతున్నాయా? నువ్వు ఉన్నా ముందు ఆంటీ లైన్ లో పెట్టాలి. హలో బ్రదర్, బ్రదర్ బ్రదర్ బ్రదర్, 1 సెకండ్. ఏంటండి ఈ దౌర్జన్యం? అంతలా వెంట పడుతున్నారు? కావాలంటే డబ్బులు ఇస్తాను, నన్ను వదిలేయండి. సారీ, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. అర్థం చేసుకుంటే సరిపోదు బ్రదర్. ఆ అమ్మాయిని ఎలాగైనా లవ్ లో దింపాలి. ఒక్కసారి ఆ అమ్మాయి లవ్ లో దిగితే ఆ అమ్మాయి చాప్ గురించి మర్చిపోద్ది. ఇప్పటి వరకు నేను ఏ అమ్మాయిని ప్రేమించలేదు. ఈ విషయంలో నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు బ్రదర్. ప్రేమ పెళ్లి విషయంలో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చూడకూడదు బ్రదర్. ఆ రెండింటిని ఎప్పుడు ఫ్రెష్ గా చూడాలి. ఆ ప్రేమించడం ఏదో మీరే చేయొచ్చుగా. నేను ప్రేమిస్తానంటే తను నమ్మదు. నమ్మదా? ఒకవేళ చేసిన అబద్ధం అనుకుంటది. ఇప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియటం లేదే. దాంట్లో ఏముంది, 4 లవ్ సీన్లు చూస్తే అదే తెలిసిపోతుంది.